Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనం. Precious in the sight of the Lord is the death of his saints. The book of Psalms chapter 116 verses 15. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయములోను దేవుడు తెలియచేస్తున్న మాట. భక్తుడైన దావీదు దేవునికి మొర్రపెడుతూ ఉన్నాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని దేవుని వాక్యం సెలవిస్తున్నాడండి. చూడండి, దేవుడు దినమును తెలియచేస్తున్నాడు. ఎవరైతే దేవునిని ఆరాధిస్తారో, దేవుని సేవకుడు కానీ, దేవునిని బిడలం కానీ, దేవుని యొక్క విశ్వాసులం కానీ, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు, వీరందరూ కూడా దేవుని దృష్టికి ఎంతో విలువైన వారట. దేవుడు మాట్లాడుతున్నాడండి. దావీదు మరణించినప్పుడు అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది. ఎందుకంటే దేవుడు మనలను విలువబెట్టి కొన్నాడు. మన యొక్క ప్రాణం పెట్టి, మన యొక్క ప్రాణం అనేది విలువైనదని దేవుడు సెలవిస్తున్నాడండి. మన యొక్క ఆత్మ పరలోకానికి చేరాలని దేవుని యొక్క ఆశ. సాధారణంగా మనుషులు దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు, కానీ దేవునికి లోబడి జీవించారు. లోకానుసారంగాను, లోక సంబంధులుగాను ఆ యొక్క పాపం ఊబిలో ఉండిపోయి పైకి భక్తులమని లోపల తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. వారి యొక్క జీవితం దేవుని దృష్టికి ఎంతో బాధాకరమైనది. దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడండి. వారు దేవుని దృష్టికి కూడా చెడు నడతలు నడిచిన వారుగాను ఉంటున్నారు. కానీ ఎవరైతే దేవుని కోసం నిలబడుతున్నారో, దేవుని ఆరాధిస్తున్నారో, ఆయనను మాత్రమే సేవిస్తున్నారో, వారు మరణించిన తర్వాత వారి యొక్క ఆత్మ అనేది దేవుని దృష్టికి ఎంతో విలువైనది. వారి మరణం దేవునికి ఎంతో మహిమకరమైనది. కనుక మనము మరణించే పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. కనుక మారు మనసు పొందుకొనండి. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము ఆ యొక్క పరలోక రాజ్యంలోను చోటును మనం సంపాదించుకోవాలి. దేవుని దృష్టికి మనము విలువైన వారంగాను ఉండాలి. భక్తుడైన దావీదు కూడా దేవుని దృష్టికి విలువైన జీవితంగా దేవుని దృష్టికి ప్రీతికరమై ఉన్నది. కనుక మనం మరణించిన తర్వాత ఏది సాధించలేం. మరణం మనకు సమీపించక ముందే మనం దేవునిని ఎరగాలి. దేవుని యొక్క పరిచర్యను మనం ఆయనను ఆరాధించడం, స్తుతించడం, పాపాలన్నిటిని ఒప్పుకొని దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగాను, కుమార్తెలు, శ్వాసులము, సేవకులమై దేవుని దృష్టికి మన యొక్క మరణం ఎంతో విలువైనదని దేవుడే తెలుసుకునేలా మనము మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన యొక్క ఆత్మను మనం కాపాడుకోవాలి. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవముగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా, ఎవరైతే నాయన నీ సేవకులు కాని, నీ కుమార్తెలు కాని, నీ కుమారులు కాని, నీ విశ్వాసులు కాని, నీ బిడ్డలు, నీ కుమారులు ఎవరైతే మరి మరణించి ఉన్నారో దేవా, వారి యొక్క మరణము నీ దృష్టికి ఎంతో విలువైనదని మాతో తెలియచేస్తావు. అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఏదైనా మేము ఈ భూమి మీద ఉన్నప్పుడే తండ్రి, ప్రాణంతో ఉన్నప్పుడే మేము ఈ యొక్క పరలోకములో మేము చోటును సంపాదించుకునే కృప దయచేయండి ప్రభువా. నీ దృష్టికి మేము ఎంతో విలువైన వారంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. మా యొక్క పాపములు, దోషములన్నిటిని క్షమించి ఈ లోకంలో మమ్మలను వేరుపరిచి తండ్రి, నీ బిడ్డల వలె మాకు నీ పరిశుద్ధతను, నీ యథార్థతను, నీ రక్షణను మాకై ఉంచమని, ఏ దుష్టుడు మమ్మలను అపహరింపకుండా మమ్మలను రక్షించి కాచి కాపాడమని, నీ దృష్టికి మేము విలువైన వారంగా ఉండే అట్టి కృపా కాపుదల మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.